ఒకసారి ఇది కూడా ఈ ప్రెజెంటేషన్ అవసరం లేదా? ఓకే, మీరు వేసేటప్పుడు వేయండి, కానీ ఆ మ్యాప్ వేయండి. ఇక్కడ మనం చూసిన ప్రదేశం రాష్ట్రంలో 40 మేజర్ మైనర్ రివర్స్ ఉన్నాయి మనకు. గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా ఇలాంటి రివర్స్ అన్నీ చూస్తే నేను ఎప్పుడు కూడా దగ్గర 40 సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ మీద ఎప్పుడప్పుడు మాట్లాడడం, అవకాశం వచ్చినప్పుడు దీన్ని అమలు చేయడానికి బాధ్యత తీసుకోవడం, ఒక మాటలో చెప్పాలంటే అర్థం చేసుకోగలిగితే దాన్ని అమలు చేయడం కూడా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అధ్యయనం చేశాం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మెజారిటీ ప్రాజెక్టులు నేను ఫౌండేషన్ వేసినట్టువే, నేను ప్రారంభించినట్టువే ఎన్టీఆర్ స్ఫూర్తితో ఒకటి రెండు కాదు, అన్నీ కూడా. ఎందుకంటే కొన్ని సమస్యలు చూసాం. రాయలసీమ, అనంతపూర్ నా కళ్ళతో నేను చూశాను. నేను జిల్లాకు పోతే వేరుశనగ వేస్తే విత్తనాల ఖర్చు వచ్చేది కాదు. 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు విత్తనాలు కూడా వచ్చేది కదా, ఖర్చు కూడా వచ్చేది కాదు. దాంతో నేను పోయినప్పుడు అడిగేవాడు, కనీసం మీరు ఏం చేయకపోయినా పోతారు, కనీసం మాకు ఇన్పుట్ సబ్సిడీ ఖర్చు అయినా సరే మేము వేసిన విత్తనాల ఖర్చు ఏమంటే ఫస్ట్ టైం నేను ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చింది అనంతపురం నుంచే ప్రారంభించాను. అదే మరి అధ్యక్ష పాలమూరు జిల్లా, కరువు జిల్లా, వలసల జిల్లా, పాలమూరు నుంచి మహబూబ్నగర్ నుంచి వేరే బాంబే ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయేవాడు పనులు లేకుండా. అలాంటి పరిస్థితులు. నల్గొండ జిల్లా నేను చూశాను. ఆ జిల్లాని ఫ్లోరైడ్ కంటెంట్ చాలామంది, భగవంతుడు మనకు మంచి లైఫ్ ఇస్తే సరైన నీళ్లు తాగకుండా ఫ్లోరైడ్ కంటెంట్స్ నీళ్లు తాగి మనుషులందరూ కూడా వికలాంగులైపోయే పరిస్థితి వాళ్ళు చూస్తే చాలా బాధ కలిగేది. అప్పుడే ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి నల్గొండకి శ్రీశైలం లెఫ్ట్ మెయిన్ కెనాల్, దాన్ని అసాధ్యమని అందురంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తి నేనుగా ఉండడానికి నాకు చాలా ఆనందపడుతున్నా. అలాంటి సంఘటనలు కూడా సమస్యను పరిష్కారం చేశాం. అదే మాదిరిగా దేశ నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి, మనం అందరం కూడా ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్నీ కూడా వేసుకుంటున్నాం. అదే స్ఫూర్తిలో ఈ దేశంలో నదుల అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి పెద్ద ఊతం వస్తుంది, పెద్ద లాభం వస్తుందంటే అప్పుడు సురేష్ ప్రభుతో టాస్క్ ఫోర్స్ వేశారు. అది 2003లో. అంతలో 2004 ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలైన తర్వాత ఎన్డీఏ ఓడిపోవడం, దాంతో ఇప్పటికి కూడా చేసుకోలేకపోతున్నాం. అంటే 25-30 ఏళ్ళైనా ఇంకా మనం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు, కొన్ని రాష్ట్రాలు ముందు వెనకాలన్నాయి, ఈ విభేదాలు ఉన్నాయి, ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి. మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి. సరైన సమయంలో గంగా కావేరి నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సజెషన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్న అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నాను. ఇక్కడ ఈ మ్యాప్లో మీకు అన్నీ కూడా ఊరికే వేస్తే మీకు జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చూపిస్తున్నా. మొత్తం కలిసి మనకు 40 నదులున్నాయి, 38,457 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, 19 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి, 14 లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, 106 లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది. టోటల్ ల్యాండ్ చూస్తే 402 లక్షల ఎకరాలు ఉంటే అందులో
26-27% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే దిశ ఈరోజు మనం ఆలోచించేది ఒకటి నదుల అనుసంధానం చేయడం, అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 14-19 5 సంవత్సరాలు 68,417 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదొక చరిత్ర, ఒక రికార్డు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 28,376 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మళ్ళీ మనం 1 ఇయర్లో 12,454 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ 5 ఏళ్లలో 60,000 కాదు 70,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దేశ ఈరోజు డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఒక డిపార్ట్మెంట్ గట్టిగా చెప్పను, అభినందించను. అలాంటిది ఈరోజు చూస్తే మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో 94% రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. జలకళ ఎక్కడికక్కడ ఉట్టి పడతా ఉంది. ఈరోజు మనం చూస్తే ఇప్పటికిక్కడ చూసినప్పుడు 1048 టీఎంసీ నీళ్లున్నాయి, 80%. అదే కాకుండా కొన్ని వర్షాలు బాగా వస్తున్నాయి, అందుకని ఎక్కడికక్కడ గ్యాప్ పెట్టాలి, ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకోవాలి, గట్టి క్వశ్చన్ పెట్టారు. అల్టిమేట్గా అవి ఫ్లడ్ తగ్గతానే అవి ఫిలప్ చేస్తారు. కాబట్టి మొత్తం ఇప్పటికీ 74% పూర్తయింది ఉన్నాయి. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. కొన్ని ప్రాజెక్టులు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. తుంగభద్ర గేట్స్ కొట్టుకొని పోయినాయి, మొన్నే నిలిపాం. 25 టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది. పిఏబిఆర్ ఒక 5 టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నిటి కోసం దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. అలగనూరు ఒక 3 టీఎంసీ తగ్గించే పరిస్థితికి వచ్చాం. అన్నమయ్య ఆ రోజు కొట్టుకొని పోతే పట్టించుకోని పరిస్థితి, దానివల్ల 2.4 టీఎంసీ నీళ్లు అక్కడ కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి సోమశిల కందలేరు పోయినసారి నీళ్లు బ్రహ్మాండంగా పెట్టాం, ఈసారి కూడా పెడుతున్నాం. అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితి ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ కూడా ఒక 11 టీఎంసీ నీళ్లు పెండింగ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఇక్కడుండే సభ్యులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒక సాగునీరంటే వాటర్ రిసోర్స్ అంటే ఒక మేజర్ ఇరిగేషన్ మైన్ ఇరిగేషనే కాదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చాలా ప్రయత్నాలు చేశాను దీని మీద. సుదీర్ఘమైన రాజకీయాల్లో మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల కింద మేనేజ్మెంట్ కోసం వాటర్ యూజర్స్ కమిటీలు కూడా క్రియేట్ చేశాం. ఆ రోజు చాలా వరకు స్టేక్ హోల్డర్స్ కమిటీస్ అన్ని మనం క్రియేట్ చేశాం. అంటే లబ్ధిదారులనే మెంబర్లుగా చేసి వాళ్ళకు ఒక మేనేజ్మెంట్ కమిటీ ఇచ్చి వాళ్లే మేనేజ్ చేసుకోవడానికి సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఈరోజు 5 ఏళ్లు వీళ్ళు లేకపోతే మొన్న వస్తానే సాగునీటి సంఘాలన్నీ పూర్తి చేశాం. ఆ రోజు ప్రారంభించిన డాక్రా సంఘాలు ఈరోజు చూస్తే 20,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది, 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క రీపేమెంట్ చూస్తే డిఫాల్టర్స్ 0.02% డిఫాల్టర్స్ ఉన్నారు. అంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా తిరిగి 100% పే చేశారంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు మాత్రం పే చేయగలిగారు. అది వాళ్ళకి ఉండే మోటివేషన్. ఇలాంటి సంఘాలని విద్యా కమిటీలు తీసుకొచ్చాం, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీలు తీసుకొచ్చాం, ఇవన్నీ వచ్చాయి. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను కోరేది, ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో జలాశయాల్లో నీళ్లు ఒక ఎత్తు, భూగర్భ జలాలు పెంచడం రెండో ఎత్తు, గ్రౌండ్ వాటర్ పెంచాలి. ఈ ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకున్న మనందరం ఏదైతే రెయినీ సీజన్లో కానీ అదే మరిగా ప్రీ మాన్సూన్ అంటే పోస్ట్ మాన్సూన్, ప్రీ మాన్సూన్ వర్షాకాలం అయిన తర్వాత
మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 3 మీటర్లు వర్షాకాలం తర్వాత ఉండాలి. అదే మాదిరిగా మళ్ళీ వర్షాలు పడే ముందుకి 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడుకోవాలి. అది వాడుకుంటే ఒక 700 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈరోజు 1000 అడుగులకు వెళ్ళిపోతా ఉంది. 1000 అడుగులంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల విపరీతంగా కరెంట్ ఛార్జీలు ఒక పక్కనైతే ఎన్విరాన్మెంట్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దీనికోసం ఈ సంవత్సరం మీరు చూస్తే మన దగ్గర రెయిన్ఫాల్ తక్కువ పడింది. 2.1% ఇప్పటికి కూడా రెయిన్ఫాల్ తక్కువ. పోయిన సంవత్సరం 18% సర్ప్లస్ రెయిన్ఫాల్ పడింది. అయితే ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో చూసినప్పుడు లాస్ట్ ఇయర్ కంటే 1.25 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా పనిచేసిన దానివల్ల 1 సెప్టెంబర్ 2025 చూస్తే 8.43 మీటర్స్లో మన దగ్గర ఉంది. కానీ ఇంకా కొంత రెయినీ సీజన్ ఉంది. అల్టిమేట్గా ఇది 7, 8కు వస్తుంది, 7కో 6కో వస్తుంది. కానీ మన ఉద్దేశం +3 రావాలనేది మన ఉద్దేశం. దీనివల్ల మీరు చూసినప్పుడు ఈరోజు మనకు నీళ్ళన్నీ కూడా 697 టీఎంసీ నీళ్లు 1 డిసెంబర్కి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే 509 ఉన్నాయి. 188 టీఎంసీ అదనంగా ఈ సంవత్సరం మనం భూగర్భ జలాలు పెంచుకోగలిగాం. రెండోది సాయిల్ మాయిశ్చర్ కూడా. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి తేమ ఉంటే నీళ్లు తక్కువ అవసరం అవుతాయి. భూగర్భ జలాలుంటే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. అందుకనే ఇక్కడ చూసినప్పుడు 18 సెప్టెంబర్కి 2025లో 84.51% మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చింది. దీనివల్ల అదనంగా 625 టీఎంసీ నీళ్లు మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది. అంటే లాస్ట్ టైం కంటే కూడా లాస్ట్ టైం 559 ఉంది, ఈసారి 625 ఉంది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీ నియోజకవర్గాలకు సంబంధించి మీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాం. ఒకటి జలాశయాలుంటే జలాశయాలు నింపుకోవడం. మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్లో అన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇవ్వడం. ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత కూడా తీసుకోవడం. ఒకప్పుడు చాలా ప్రయత్నాలు చేసాం అధ్యక్ష. కంటూర్ ట్రెంచెస్ కొట్టాం. ఫారెస్ట్ చుట్టుపక్కల అంతా కూడా ట్రెంచెస్ కొట్టి అక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టాం. ఎందుకంటే అడవి ప్రాంతంలో కూడా వచ్చే నీళ్ళన్నీ అక్కడే మనం కానీ